దీనివల్ల మీకేమవుతుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏం కలుగుతుంది? మీ కోరికలు తీరుతాయని నేను చెప్పను, శాంతి కలుగుతుంది అని చెప్తాను. మీకు కోరిక తీరినా శాంతే, అది ప్రమాదకరమైన కోరిక ఏది తీరకపోవడము శాంతి. అప్పటికి అశాంతిగా కనిపించవచ్చు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు విశాఖపట్నంలో ఉండగా. అతను ఒకానొకప్పుడు ఎంత నవ్వుతూ ఉండేవాడో, ఎంత సరదాగా ఉండేవాడో. ఆ వ్యక్తి ఇద్దరం నిలబడి మాట్లాడుకుంటూ నేను లోపలికి వెళ్ళాను. అతను మంచి లోడ్డుతో వేలాడిపోతున్నటువంటి 13వ నెంబర్ బస్సులను ఉండేవి అప్పుడు, ఏవిఎన్ కాలేజీ అప్పెక్కి తిరుగుతూ ఉండేవి. ఆ 13వ నెంబర్ బస్సు 100 మంది వేలాడుతుంటే అదో సరదా, దండి పట్టుకుని వేలాడుతూ వెళ్ళడం. వేలాడుతూ వెళుతున్నాడు. ఆ బస్సు పడిపోయింది. నేను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి చచ్చిపోయాడు అతను అని వార్త వచ్చింది. ఎంతలో మనిషి చచ్చిపోయాడు చూడండి, ఎంతో వృద్ధిలోకి రావాలి. ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు కూడా నాకు కళ్ళల్లో అతను ఉన్నాడు. అంత నవ్వుతూ ఉండేవాడు. అతని సహచర్యంలో అతని దగ్గర నించుని ఉండగా నవ్వకుండా ఎవడు ఉండలేడు, అలా మాట్లాడతాడు. అంత నవ్వుల బండి. అటువంటి వ్యక్తి పచ్చడి కింద అయిపోయి చచ్చిపోయాడు అంతే. ఎంత కొద్దిసేపట్లో ఆ మనిషి యొక్క స్థితి మారిపోయిందో మీరు గమనించండి. ఆ కుటుంబం అంతా తల్లడిల్లిపోయింది. ఆ కుటుంబం ఏంటి, నేనే ఏడాది పాటలు అతను గుర్తొస్తాడని ఆ రోడ్డుకు కానీ ఆ ఇంటికి కానీ వెళ్ళలేకపోయేవాడిని. ఇప్పుడు ఏది కాపాడుతుంది? ఒక్క ఈశ్వరానుగ్రహమే కాపాడుతుంది. అతను ఆ బస్సు ఎక్కలేదనుకోండి, ఈ బస్సు కూడా వదిలేశాను అని అప్పటికి అతనికి బాధగా ఉండొచ్చు. కానీ ఒక అరగంట పోయాక ఆ బస్సు పడిపోయిందని తెలిసింది అనుకోండి, అమ్మో నేను ఎక్కుంటే నన్ను భగవంతుడు కాపాడాడంటాడు. ఒకప్పుడు మీకు అశాంతికి కారణమైంది ఆ బస్సు దొరకపోవడం, అరగంట తర్వాత అదే మీ శాంతికి కూడా కారణం కావచ్చు. మీ కోరిక తీరకపోవడం మీ అశాంతికి కారణం అమ్మవారు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ కోరిక తీరడం మీకు ప్రమాదమై ఉండేదేమో, మీరు ఆలోచించండి. ఆ కోరిక తీరకపోవడం వల్ల మీరు శాంతితో ఉన్నారేమో, అందుకు అమ్మ తీర్చట్లేదేమో అని మీరు ఆలోచించండి. అప్పుడు మీకు శాంతే. కాబట్టి ఏదైనా భగవద్ విషయం చెప్తే ప్రయోజనమేమి అని అడిగితే ఏం చెప్పాలంటే ఓం శాంతి శాంతి శాంతి. దీనివలన ఏం కలుగుతుంది అంటే శాంతి కలుగుతుందని చెప్పాలి.